టీఎస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రమాదరహిత వారోత్సవాలను డీఎస్పీ తిరుపతిరావు ప్రారంభించారు. మద్యం సేవించి సెల్ ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపరాదన్నారు. ఆర్టీసీ డిపోలను ప్రమాదరహిత డిపోలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని కోరారు. అనంతరం ప్రమాదరహిత కార్యక్రమాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ సంస్థ రూపొందించిన కరపత్రాలను డీఎస్సీ ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ శ్రేణులు దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు పలికారు. కేంద్ర నిధులు కేటాయించడం పక్షంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో మొండి చేయి చూపించిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కారణంగా ఏపీకి అత్యధిక నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కుర్చీ కాపాడుకోవడానికి అన్నట్లుగా ఉందన్నారు. తెలంగాణ సమాజానికి బీజేపీ ఎంపీలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు ఎంపీ డీకే అరుణ రాజీనామా చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. కేంద్ర బడ్జెట్పై సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకాలకు తెరదీశారన్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టి హామీలను నెరవేర్చకుండా కేంద్రంపై నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు నెన్నెల మండలంలోని కుస్నెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల భవన స్లాబ్ నుంచి నీరు కారుతుండటంతో విద్యార్థులు తరగతి గదుల్లోకి గొడుగులు పట్టుకుని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలపై దృష్టి సారించలేకపోతున్నారు. అక్కడ వర్షాకాలం వచ్చిందంటే విద్యార్థులు ఇలా అవస్థలు పడాల్సిందని అంటున్నారు విద్యార్థులు. పాఠశాలలో ఫర్నిచర్, ఇతర సామాగ్రి కూడా పాడైపోయిందని తెలుపుతున్నారు. కొత్తగూడెం జిల్లా రామవరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ తనిఖీ చేశారు. వైద్యశాలను ప్రతి గదిని తనిఖీ చేస్తూ లభిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ వైద్యశాల సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రెడ్డికి సూచనలు చేశారు. సేవా గుణంతో వైద్యం కోసం వచ్చే వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని, అందరితో సఖ్యతగా మెలగాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇల్లందు వైద్యశాలలో అనేక సమస్యలు, వైద్య సిబ్బంది స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. నెల రోజుల్లో అత్యవసర వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో సహకార విద్యుత్ సరఫరా సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలు, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం గత 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వస్త్ర పరిశ్రమ ప్రైసెస్ అధికారులు దౌర్జన్యం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పట్టణంలో వస్త్ర పరిశ్రమ మూతపడి గత 6-7 నెలలు అవుతుందని, పనులు లేక ఇప్పటికే 10 మంది నేతలు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడి మండలంలోని సరైన రహదారు లేకపోవడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. పసారపాక పంచాయతీ పరిధిలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీలో గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే వారికి సరైన రహదారి మార్గం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో హాస్పిటల్కు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గ్రామానికి అంబులెన్స్ వెళ్లే సౌకర్యం కూడా లేకపోవడంతో గర్భిణీలు అవస్థలు పడుతున్నారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నామని కర్రల సహాయంతో భుజాలపై మోస్తూ హాస్పిటల్కు తీసుకెళ్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు మాత్రం తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్మాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలపై ఓఈలో దివ్యాంగ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగులపై స్మితా సబర్మాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమె ఫోటోలను దగ్ధం చేశారు. దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉద్రిక్తం చేస్తామన్నారు. అయితే స్మితా సబర్మాల్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. గత 5 రోజులుగా ఎగును కురుస్తున్న వర్షాలకు గోదావరి, ప్రాణహిత నదులకు భారీగా వరద నీరు పోటెత్తింది. తీరం వద్ద 11.460 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వైపు ఉభయ నదులు పరుగులు పెడుతున్నాయి. దీంతో లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. బ్యారేజీ 85 గేట్లు ఎత్తి 7,71,580 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 7,71,580 క్యూసెక్లుగా ఉంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.17 టీఎంసీలు. కొమరంభీం జిల్లా కెరిమెరి మండలంలోని కురిసిన వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఏజెన్సీ పలు మండలాల్లో ఉన్న గ్రామాల ప్రజలు కష్టాలు తప్పడం లేదు. కొరిమెరి మండలంలోని వాగు అవతల వైపునున్న గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వాగు దాటి వెళ్లి విధులు నిర్వర్తిస్తున్నారు. కరంజీవాడ, జన్కాపూర్, బోలిలాల్గూడ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులకు హాజరవుతున్నారు. వేరే గ్రామాలకు వెళ్లాల్సిన ప్రజలు కూడా భయంతో ప్రయాణాలు చేస్తున్నారు.